లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ టు అదాన్. నేను మీ సత్య. ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్స్లో రిజల్ట్ డే కాబట్టి ఈరోజు జరిగిన రిజల్ట్లో ఇప్పటిదాకా వచ్చిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్కి 47, బీఆర్ఎస్ 11, బీజేపీ ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు, ఎంఐఎం కూడా ఖాతా ఓపెన్ చేయలేదు, అదర్స్ 1 ఉంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే ఉందో, సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో మద్దూరులో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 1 వచ్చింది. అలాగే కోస్గిలో క్లీన్ షిప్ 16కు 16 వచ్చాయి. ఈ కాంగ్రెస్ సంబరాలని అదాన్ ప్రేక్షకులతో పాటు మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి టీపీసీసీ కార్యదర్శి రాహుల్ ఉన్నాడు. రాహుల్ గారు, ఈ అంటే కాంగ్రెస్ విజయాన్ని మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? నమస్కారం. మీకు నమస్కారం అన్న. నమస్తే. మేము ఏదైతే నమ్ముకున్నామో ఆ నమ్ముకున్నట్టు ఈరోజు 100% రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే మేము వార్ 1 సైడ్ అన్నట్టు మేము అప్పుడే ఫిక్స్ అయిపోయినాం మేము. ఎందుకంటే 100% వస్తుంది అని మాకు నమ్మకం ఉండే. మీరు చూడండి, సర్వే అంతా అయిపోయే వరకు కూడా 5 o'clock వరకు కూడా చూడండి, మాకు 75% కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. 75% కాంగ్రెస్ పార్టీ ముందంజన ఉంటుంది. మాకు ఆ సర్వే ప్రకారంగా మేము ముందున్నాం. ఎందుకంటే నమ్ముకున్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని గతంలో కానీ 10 సంవత్సరాలు కేసీఆర్ మీద పోరాటం చేసి కేసులు ఎన్నో పెట్టి ఎంత దాకైనా తెగించి ఆఖరికి కుటుంబాన్ని కూడా కొన్ని సందర్భాలలో కొన్ని ఏ ఉన్నా కానీ పార్టీని నమ్ముకొని మరి అందరిని పక్కకు పెట్టి మరి పార్టీ కోసం పనిచేసిన ఈరోజు మా కార్యకర్తలకి, లీడర్లకి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే గెలిచిన వాళ్ళందరికీ, ఏ పార్టీ నాయకులకైనా ఎవరికైనా నా తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ముఖ్యంగా మేము ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ మీద పోరాటం చేసుడు, బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసుడు, ఈరోజు మాకు అదృష్టం కలిసి వచ్చింది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈరోజు రిజల్ట్ చూస్తారు మీరు. క్లీన్ స్వీప్ గా అయిపోతుంది. కోస్గిలో 16కు 16 కాంగ్రెస్ అంటే మామూలు విషయం కాదు అసలు. అది బైకి బై అనేది మేము ఆల్రెడీ చెప్పేస్తాం. రేవంత్ రెడ్డి గారైనా, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులైనా అందరూ అదే చెప్పారు, క్లీన్ స్వీప్ చేస్తాం అని చెప్పన్నారు, ఊడ్చిపాడేస్తాం మొత్తం అని చెప్పన్నారు. అదే ఊడ్చిపాడేసినట్టు మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం గన్ షాట్గా వచ్చేస్తున్నాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు, బీఆర్ఎస్ పార్టీ చేయని విధంగా అభివృద్ధి రేవంత్ రెడ్డి గారు నినాక మొన్న ప్రెస్ మీట్లో అన్నారు. ఏమంటుండు, ఏ ముఖం పెట్టుకుని మీరు వచ్చి అడుగుతారు, మా ఓటేరి అని అడుగుతారు. 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళే గల్లీలు కదా, వాళ్ళే మున్సిపల్, వాళ్ళే చైర్మన్లు, వాళ్ళే వైస్ చైర్మన్లు కదా, అన్ని వాళ్ళే కదా. జిహెచ్ఎంసీలు అయినా ఏవైనా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కదా. అభివృద్ధి చేసినాం అంటారు. మళ్ళీ అభివృద్ధి చేసినోడైతే మరి అభివృద్ధిలో ఇవాళ గెలవాలి కదా, మళ్ళీ వాళ్ళది మున్సిపల్ రావాలి కదా, వాళ్ళ పత్రం చూపించాలి కదా, వాళ్ళ రిజల్ట్ చూపించాలి కదా. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతారు, మేము అది అభివృద్ధి ఇంకా కొంచెం ఆగిపోయింది, మేము చేస్తాము. ఏమన్నా సాధ్యమవుతుందా? అధికారం ఏ పార్టీ ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని బ్రహ్మానందం పడతారు ప్రజలు, బీఆర్ఎస్ పార్టీకి వెయ్యరు. బీజేపీ పార్టీ విషయంకి వస్తే మాత్రం ఇక అసలు లోపల ఉంటారం పైన ఉంటారం అన్నట్టు వాళ్ళది ఏముంటది, ఏముంటది. 8 మంది ఎంపీలు గెలిచారు, దద్దమలాలు వేస్ట్. అలా పేపర్ పట్టుకొని చూపించి చదవమని వాళ్ళు చదవనికి చేత కాదు వాళ్ళకి. ఎందుకు వాళ్ళని పార్లమెంట్కి పంపించారు కూడా ఇప్పటికీ అర్థం కాదు. తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతారు, అసలు చాలా అంటే చాలా సిగ్గుపడుతారు. ₹1 తెలియరు ఇంతవరకు. కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు, బండి సంజయ్ ఏం తెచ్చిండు? నేను అడుగుతున్నా. వాళ్ళ పార్టీ కార్యకర్తలే సిగ్గుపడుతుంటారు, బీజేపీ పార్టీ కార్యకర్తలు. అరే మేము ఏం చేయకూడదు, తెలియము, పెట్టుబడులు చేస్తలేము, మేము ₹1 ప్రజలకు ఇస్తలేము, సాయం చేస్తలేము, అభివృద్ధి చేస్తలేము, ఒక నిధులు చేస్తలేము. కేంద్రంలో అయితే వాళ్ళదే ఉంది కదా, వాళ్ళ మోడీ ఉన్నాడు కదా, అలా బోడీ చేసి అయినా సరే తెలంగాణ రాష్ట్రానికి చేస్తే నమ్ముకున్న ఓట్లను వేస్తారు. ఈరోజు ఏంది అలా పరిస్థితి అలా అలా 1 minute. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రకారం కాంగ్రెస్ 1310 వార్డుల లెక్క ప్రకారం, బీఆర్ఎస్ 690, బీజేపీ 232, అదర్స్ 222 వార్డుల లెక్క ప్రకారం ఇది. ఇంకా మనతో కంటిన్యూ చేయండి రాహుల్ గారు. మీరు గన్ షాట్ గా చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ విజయమే. మేము ఆల్రెడీ మా గాంధీ భవన్ లో కూడా మేము సంబరాలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం అన్న. మేము ఆల్రెడీ మేము టపాకాయలు మేము అన్ని విధంగా మేము చేస్తున్నాం. మేము ఆల్రెడీ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి రాష్ట్రం అంతటా. ఎందుకంటే
వాళ్ళ పాలనే చక్కగా లేక వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అన్ని దారం వేసారు. ఇక బీజేపీ వాళ్ళది అది చెప్పిన కదా, ఇక వాళ్ళది ఏముండదు. వాళ్ళది కేంద్రం నుంచి ఏమైనా తీసుకురారా నాయన అంటే బీజేపీ వాళ్ళు గట్టి అడిగినాం అనుకో, మతం రాజకీయం అంటాడు, జై హిందూ జై భారత్ మాత అంటాడు. ఇదా నీ బీజేపీ పార్టీ పుట్టింది మతం కోసం పుట్టిందా? ప్రజల కోసం పుట్టాలి, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రం అభివృద్ధి చేయాలి, దేశం అభివృద్ధి చేయి. నిన్ను ఒప్పుకుంటారు. ఆయన నేను గెలిపించిరేమో, నీ బాస్ని మోడీని గెలిపించిరేమో, ఈడ గెలిపారు. నీ బాస్ పని అయిపోయింది, నీ బీజేపీ పని అయిపోయింది, ఇక కమలం పువ్వు పని అయిపోయింది, మాడిపోతుంది. ఇక ఇంకొక 3 సంవత్సరాలు అయిపోయింది అనుకో, రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. గన్ షాట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రాసి పెట్టుకోండి మీరు. ఈ రిజల్ట్ చూస్తే వాళ్ళకి భవిష్యత్తులో కూడా బీజేపీ పార్టీ అనేది తెలంగాణలో వాళ్ళకి ఏది ఉండదు. అట్లాగే దేవరకద్రలో సంగారెడ్డిలో కొన్ని దగ్గర జంబ్లింగ్ వచ్చింది 16కు 9. అట్లాగే ఇక్కడ దేవరకద్రలో 12కి 6 ప్లేస్ అట్లా ఉన్నాయి. అంటే ఇది ఈ జంబ్లింగ్ వచ్చిన ప్లేస్లలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జంబ్లింగ్ వచ్చిన విధానంగా చూసుకుంటే వాళ్ళందరితో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారైనా, పార్టీ అధ్యక్ష మహేష్ కుమార్ గౌడ్ గారైనా, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో అందరితో చర్చించి పిసిసి సంజీవ్ ముదిరాజ్ సంజీవ్ ముదిరాజ్ గారితో అందరితో పాటు చర్చించి లోకల్ లీడర్లతో అందరు చర్చించి ఎవరికి ఏ విధంగా ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి చర్చించి నిర్ణయం తీసుకుంటారు త్వరలో. మీరు చూడండి. ఓకే, ఇది ఇవాళ రిజల్ట్. ఇంకా ముందు మళ్ళీ రిజల్ట్ మీకు పూర్తిగా వివరాలతో తెలియజేస్తాను. థ్యాంక్ యూ.